లో ఉన్న ముస్లింలందరికీ ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వబడుతోంది. మౌలానా సజ్జద్ నువాని ఆయన ఒక పెద్ద స్కాలర్, ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఒక మీటింగ్ పెట్టి ప్రశాంతంగా మోడీ గారిని ఓడించడానికి అందరూ ఓట్లు వేయమని చెప్పారు. అవునా? ఈ మెసేజ్ ఉందే చాలా మోసమైన విషయం. మోదీ గారు 10 సంవత్సరాల్లో మొహం చూడటమో జాతి మతం భేదం ఏదీ చూడలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే వార్తని బేస్ చేసి అభివృద్ధిని తీసుకొచ్చారు, బీదవాళ్లకి మంచి జీవితం ఇచ్చారు. కానీ కొంతమంది చాలామందిని మార్చాలని భావిస్తున్నారు. కొంతమంది ముల్లాకల్, కొంతమంది మౌల్వీకల్ని. నాకు తెలిసినంతవరకు వాళ్ళు జీవితం మొత్తం లుంగీ కట్టుకొని పరిగెత్తాలనే తీర్మానిస్తున్నారు. వాళ్లలో ఎవరు అబ్దుల్ కలాం గారు అవ్వాలని, ఎవరైనా విజ్ఞానులు అవ్వాలని కూడా ఆలోచించట్లేదు. ఇండియాలో ఏ పదవిలో కూడా వాళ్ళు రావాలని అనుకోవట్లేదు. ఫరూక్బాద్లో విన్నాను, సల్మాన్ ఖుర్షీ చెల్లెలు కూతురు మరియాలం ఆవిడేమన్నారంటే చాలా క్లియర్గా ఎవరికీ తెలియకుండా ఓట్ జిహాద్ చేయమని చెప్పారు. జిహాద్ అని చెప్పి ఒకవేళ ఓటును కూడా జిహాద్తో సంబంధించాలని అనుకుంటున్నారేంటి? అప్పుడు ఆ ఓటు ద్వారా మీకు స్వర్గం దొరకదో నరకమే దొరకపోతుందంటాను. దానితో పాటు నేను ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. మన భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉన్నారు. అదేంటంటే ఇండియా కాన్స్టిట్యూషన్ షరియత్ వల్ల కాదు, ఒక వ్యక్తిగతంగా అది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసిన కాన్స్టిట్యూషన్తోనే దాన్ని